నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పి నర్సారెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారు బి హనుమంతరావు ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని గెస్ట్ హౌస్ లో బాన్స్వాడలో ఎల్లయ్య చెరువులో పూడికతీత పనులపై బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ ఇంధన అనిశ్చితి ఇలానే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయని బీపీసీఎల్ మాజీ డైరెక్టర్ రాజ్ కుమార్ దుబే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. రేట్లు పెంచాలి, లేదా ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాలి, లేదంటే లోటును పూడ్చేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 50% ధరలు పెరుగుదలను అంచనా వేశామని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఇది కొనసాగించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్లకు ఇప్పటికే ఇచ్చిన రూ.4000 కోట్లకు అదనంగా 1800 కోట్లు కేటాయించామన్నారు. మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.